నమస్తే. భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరండి. దేశ రక్షణ కోసం, అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి చేపడుతున్నటువంటి త్యాగపూర్వమైనటువంటి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతీయ పరిపాలన పూర్తి స్థాయిలో భారత సంస్కృతికి అనుగుణంగా అభివృద్ధిని చేపడుతున్నట్లు ఒక ప్రయత్నం గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. దీనిలో గత చరిత్ర తీసుకుంటే గతంలో సభ్యత్వ సమూహ కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రపంచ దేశంలో అన్ని దేశాలకైనా ఎక్కువ సభ్యులు గల 18 కోట్ల సభ్యులు గల పార్టీగా ప్రపంచ దేశాల్లో నంబర్ 1గా అవతరించింది భారతీయ జనతా పార్టీ. ఈసారి సభ్యత్వ సమావేశ కార్యక్రమం ఈ 18 అనేది ఎన్నో మెట్టు ఎక్కువ తీసుకెళ్ళాలి, ఎక్కువ మందిని పార్టీ సభ్యులుగా చేర్పించి మన సత్తా, భారతదేశ ప్రజల యొక్క సత్తా, వారి శక్తిని ప్రపంచ దేశానికి చూపెట్టాలనేది భారతీయ జనతా పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అలాగే ప్రధానమంత్రి కూడా కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి సభ్యత్వ సమూహ కార్యక్రమానికి జిల్లా స్థాయిలు, రాష్ట్ర స్థాయిలు, అలాగే కింద గ్రామ స్థాయిలు కూడా సభ్యత్వ కమిటీలు ఉన్నాయి. వాళ్ళు దానికి సభ్యత్వ ప్రముఖులు ఉన్నారు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ కొన్ని అభిప్రాయ తేడాల వల్ల మండల స్థాయిలు కానివ్వండి, జిల్లా స్థాయిలు కానివ్వండి, రాష్ట్ర స్థాయిలు కానీ పాత కార్యకర్తలు, నాయకులు మన దురదృష్టం ఏంటంటే వాళ్ళు పార్టీకి కొంచెం దూరంగా ఉన్నారు. ప్రస్తుత నాయకత్వం కూడా వాళ్ళని కొన్ని కారణాల వల్ల, వ్యక్తిగతమో ఏదో కారణాల వల్ల వాళ్ళని దగ్గర చేర్పించి వాళ్ళ యొక్క అనుభవాన్ని, పాత నాయకులు, కార్యకర్తల యొక్క త్యాగపూర్వమైనటువంటి అనుభవాల్ని ఉపయోగించుకోవాలని ఒక ఆలోచన కూడా వాళ్ళకి ఇప్పుడున్నటువంటి నాయకత్వాన్ని ఉన్నట్టు పూర్తి స్థాయిలో అనిపించట్లేదు. కానీ పార్టీ బలంగా ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా చాలామంది పార్టీలు చేరుతారు. కానీ మనకు ఏ ప్రాంతంలో లేకపోతే జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో పార్టీకి ఒక దెబ్బ తగిలితే ఆ ప్రాంతంలో తిరిగి చూస్తే పార్టీ జెండా పెట్టుకొని తల ఎత్తుకొని బీజేపీ వాళ్ళు, మేమే బీజేపీ అనే సత్తా ఉండేది పాత కార్యకర్తలు మాత్రమే. వాళ్ళు నిస్వార్థరాయి ఉంటుంది, వాళ్ళు నిస్వార్థ సేవలా ఉంటారు. వాళ్ళు మాత్రం ఉంటారు, వాళ్ళు తిరిగి పార్టీని ముందుకు వచ్చి నడిపించే పరిస్థితి వస్తుంది. అందువల్ల పాత కార్యకర్తలు ఎవరైనా సరే, నాయకులు ఎవరైనా సరే సభ్యత్వ విషయంలో శ్రద్ధ కేంద్రీకరించాలి. వారు పార్టీల సభ్యత్వం చేరాలి. 100 రూపాయలు ఇచ్చి వాళ్ళు క్రియాశీల సభ్యత్వం కూడా చేసుకోవాలి. కాకుండా తన ప్రాంతంలో ఎవరైనా కార్యకర్తలు కానీ, మా ప్రజలు కానీ పార్టీలు చేరాలనుకుంటే స్థానికంగా అక్కడ అధికారిక పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, పార్టీ సభ్యత్వ ప్రముఖులుండే వాళ్ళని పరిచయం చేసి వాళ్ళ ద్వారా సభ్యత్వం తీసుకునే విధంగా పరిచయం చేయాలి. కారణం ఏంటంటే మీరు పాత కార్యకర్తలని స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ, కమిటీ కానీ పక్కన పెట్టేశారు. కాబట్టి మీరు తీసుకొస్తున్నటువంటి కొత్త కార్యకర్తలు, కొత్త సభ్యులకు ఈ నాయకత్వం ఎంతవరకు గుర్తింపు ఇస్తారు? మీకే లేని గుర్తింపు మీరు తీసుకొచ్చిన వాళ్ళకి గుర్తింపు ఉండకపోవచ్చు. అందుకని దానికైనా బెటర్ ఏంటంటే మీరు ఎవరైతే పార్టీలు చేరాలని కోరుకున్నారో, మీ ద్వారా రావాలనుకున్నారో దయచేసి మీరు స్థానికంగా ఏదైతే కమిటీ ఉందో, ఏదైతే సభ్యత్వ ప్రముఖులు ఉన్నారో వాళ్ళ దగ్గర పంపించి పార్టీలు సభ్యులుగా వాళ్ళు చేర్పించాలి. మనకి ముఖ్యం పార్టీ. ఇప్పుడున్న నాయకత్వం, వాళ్ళ తప్పులు, నొప్పులు, గొప్పలు అంతా పక్కన పెట్టండి. పార్టీ ముఖ్యం, వీలు కాదు. అందుకే పార్టీ కమిటీలు, నాయకులు మారి వస్తూ ఉంటారు. మీరు కూడా ఒకప్పుడు నాయకులే.
మీరు ఒకడు సీనియర్ కార్యకర్త ఇప్పుడు కూర్చున్నారు. ఇప్పుడు కాలానుసృతంగా మార్పు ప్రభావం వల్ల ఎప్పుడు ఆ స్థాయి ఉండాలని ఉండదు. కొంతకాలం ఎదుగుతారు, మనం స్థాయిని మీద పోతాం. తర్వాత కొన్ని కారణం, వ్యక్తిగత కారణమో రాజకీయ కారణమో ఎన్నో కారణాల వల్ల మనం వెనక్కి వచ్చి సామాన్య సీనియర్ కార్యకర్తలుగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఆ సీనియర్ కార్యకర్తని తీసేయడానికి ఎవరి వల్ల కాదు, జీవితకాలం మొత్తం మీరు సీనియర్ కార్యకర్తగానే ఉండాలి. కాబట్టి పార్టీ మనది, కాబట్టి పార్టీ వాళ్ళది కాదు, మనది కూడా. మనం ఒకప్పుడు పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో అనేది ఒకసారి మీరు ఆలోచించి తెలుస్తుంది. ఆ అధికారం లేనప్పుడు పార్టీ అంటే అందరు చీగుట్టిన కాలం బీజేపీ వాళ్ళు ఉండే, నలుగురు పార్టీ, హిందువుల పార్టీ, ఆ విధంగా ఎన్నో ఆక్షేపాలు అధిక్షేపాలు అన్నీ సహించి మీరు పార్టీని అభివృద్ధి చేయించారు. అందువల్ల పాత నాయకులు కానివ్వండి, పాత కార్యకర్తలు మీరు తప్పనిసరి ఇందులో కామ కూర్చోకుండా మీ ప్రాంతంలో ఎవరైతే పార్టీలు చేరే అవకాశం ఉందో వాళ్ళందరినీ కూడా మరొక్కసారి మనం చేస్తున్నాను. స్థానికంగా ఎవరైతే సభ్యత్వ ప్రభుత్వం ఉన్నారో వాళ్ళకి పరిచయం చేసి వారి ద్వారా సభ్యత్వం ఇచ్చి వాళ్ళు రాజకీయ భవిష్యత్తుని కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే నేను ఇందాక సూచించాను, మీరు పక్కన ఉన్నారు, మిమ్మల్ని పార్టీ దూరం చేసి ఉంటే మీరు తీసుకొచ్చిన వాళ్ళని కూడా ఆ విధంగా వాళ్ళు పార్టీ దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేర్పించకుండా ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు పార్టీ గుర్తింపులు ఉన్న కమిటీలు ఉన్నారో వాళ్ళ ద్వారా చేర్పించండి. మీరు చేర్పించిన వాళ్ళకి కూడా రాజకీయ ఎదుగుదల ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. మరొకసారి అందరూ కూడా పాత కార్యకర్తలు నాయకుల ముందుకు వచ్చి సభ్యత్వ సమర్థ జయప్రదం చేసే విధంగా చేయండి. మీరందరూ కూడా సభ్యత్వం తీసుకోండి, క్రియాశీల సభ్యత్వం కూడా తీసుకోండి. తర్వాత రాజకీయ మార్పులు మీకు కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది, లేకపోయినా పర్వాలేదు. పార్టీ మనకు ఉండి వాడు చేస్తూ ఉండే మనం కూడా ఆనందానికి అవకాశం ఉంది. అందువల్ల మరొకసారి మనవి చేస్తున్నాను. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్తే. మీరు సభ్యత్వ సమూహ కార్యక్రమాలకి మునిగి ఉండండి, పార్టీ కోసం ఇష్టపడండి. జై భారత్.